ఈ వీడియో మాత్రం ఏంటంటే అండి, మన చేతకానితనానికి ఒక నిదర్శనంగా ఈ సబ్జెక్ట్ విషయంలో నేను చెప్పదలుచుకున్నాను. పెహల్గాంలో, జమ్మూ కాశ్మీర్ విషయంలో వాళ్ళు ఉగ్రవాదులు అనాలో, ఎదవాలో, వాళ్ళ అంచా కొడుకులు ఏమనాలో నాకు తెలియట్లేదు. కానండి, అంత దారుణంగా మీది ఏ పేరేమిటని చెప్పి, మీరు హిందువు అయితే ఒక పక్కన, ముస్లిం అయితే ఒక పక్కన నిలబెట్టి హిందువులను చంపినటువంటి ఎదవ లంచా కొడుకుని అంత దారుణంగా చంపినా సరే, ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నానండి. ఇంత దారుణంగా జరుగుతున్నా సరే, ఎందుకంటే నాకు జరిగిన బాధ ఎవరైనా సరే అవనవండి, మనిషి అన్నవాడిని ఒక దారుణంగా చంపడం అన్నది చాలా దారుణం. ఇది నీ సబ్జెక్టు ఒక హిందువుని చంపాడా, లేకపోతే వేరే మతాన్ని చంపాడని కాదండి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక తెలుగువాడిగా సౌత్ ఇండియన్లో మనం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఒక ఆంధ్రప్రదేశ్ అవనండి, తెలంగాణ అవనండి, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏదైతే ఈ సౌత్ ఇండియాలో వస్తాయో మనకి ఏమీ పట్టినట్టుగా ఉండవు. అందులోని స్పెషల్గా మన తెలుగు వాళ్ళకి ఈ మనకి అవసరం లేదండి. ఇది వాళ్ళు ఎక్కడో చంపేశారు, మనకి సంబంధం లేదు అనుకోవటం కూడా ఎంత దరిద్రం అంటే ఇది. ఈ రోజున ఒక తెలుగువాడు కూడా దీని గురించి అసలు మాట్లాడకపోవటం. ఎందుకంటే మన రాష్ట్రం, మన కులం అని మనం ఇది అవ్వటం తప్ప, ఆ లంజా కొడుకుల విషయంలో మాత్రం టెర్రరిస్టులు అని అంటారో, ఉగ్రవాదులు అంటారో, లేకపోతే ఏమంటారో తెలియదు. వాళ్ళకి మతం లేదండి. మతం ఉంది కాబట్టి మన హిందువుల లేకపోతే వీళ్ళు ముస్లిమ్స్ని అడిగి చంపారు. అయినా సరే మన తెలుగు వాళ్ళకి రక్తం ఉడకట్లేదంటే ఎంత దరిద్రం అంటే ఇది. కొంతమందికి అయితే తెలుగు రాష్ట్రాలు, కొంతమందికి ఈ విషయం కూడా తెలియదు. మనం ఇండియాలో బతుకుతున్నామండి, మనం ఒక భారతదేశంలో బతుకుతున్నాం. అది కూడా మనకు తెలియట్లేదంటే ఎంత దరిద్రం ఇంకా మనం బతుకున్నది. ఈ రోజుని నేను కాదంటలేదు, ఈ రోజుని ఏదో ఎక్కడో జరిగింది మనకెందుకు లేదు, ఈ అమ్మ మన బతుకు మనం బతికేస్తున్నాం, శుభ్రంగా హ్యాపీగా ఉన్నాం, మన వ్యాపారం మనం చేసుకుంటాం, మన ఉద్యోగాలు మనం చేసుకుంటున్నాం అని కాదండి. కానీ ఇండియా అన్నది భారతదేశంలో మనం బతుకుతున్నాం. భారతదేశం ముఖ్యం మనకి. ఇదే బొక్కలోది మన ఆంధ్ర బొక్క. మన ఆంధ్రలో మనం ఏం చేస్తున్నాం అండి, మన తెలంగాణలో మనం ఏం చేస్తున్నాం అంటే, ఒక్కొక్కడు ఏమనుకుంటాడంటే, ఈ అమ్మ నేనే గొప్పని అనుకోవటం కాదు. రేపు పొద్దున్న ఇలాగే వదిలేస్తే మన ఇంట్లో కూడా వచ్చి మనం చంపే విధానం వస్తుంది. కొద్దిగా అర్థం చేసుకుని ఇప్పుడున్న ప్రభుత్వానికి, మోడీ గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అనండి, లేకపోతే మోడీ గారి ప్రభుత్వం ఉందన్నది కాదు, వాళ్ళు పడుతున్న టెన్షన్ సెంట్రల్ గవర్నమెంట్లో మనం సపోర్ట్ చేయకపోవడం అన్నది చాలా దరిద్రం అండి. అది మన తెలుగుడు ఒక్కడు కూడా ఈ విషయంలో రియాక్ట్ అవ్వకపోవడం అన్నది గవర్నమెంట్ పక్కన పెట్టింది. ఒక సామాన్య మనవుడు, లేకపోతే చాలామంది ఉన్నారు ఆంధ్రాలో, తెలంగాణ డబ్బులు సంపాదించేసుకుని ఈ లంజా కొడుకులు మన బతుకు బాగుంది, బొక్క ఎక్కడో జరిగింది, మనకి అది సంబంధం ఏంటి, భారతదేశం అనుకోవట్లా, మనం బతుకుతున్నాం అనుకుంటున్నాం తప్ప ఒక్కడు కూడా పోనీ ఒక్క సపోర్ట్ కూడా చేయకపోవడం ఏంటండి. ఈ దరిద్రం ఏంటి మనకి. ఇదే వెర్షన్ ఏదైతే మాట్లాడి హిందీలో కూడా నేను ఒక నరేంద్ర మోడీ గారికి వాయిస్ వెళ్ళాలని హిందీలో కూడా నేను మాట్లాడతానండి. ఏదైతే మాట్లాడానో తెలుగు కూడా మేలుకోండిరా బాబు, ఈ నీ బతుకు నీది అనుకుంటున్నావు, కానీ నీ బతుకు నీ చేతుల్లో లేదురా. రేపు పొద్దున ఎక్కడైనా వచ్చి, నేను ఒక భీమవరం పక్కనండి మోగోల్ గ్రామంలో ఉంటాను నేను. రేపొద్దున భీమవరం కూడా టెర్రరిస్టులు ఉండొచ్చు, రేపొద్దున మనల్ని చంపొచ్చు. అప్పుడు దాకా మీరు మేలుకోరా? సపోర్ట్ చేయండి, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయండి. రేపొద్దున మనం అందరం వెళ్దాం అని చెప్పండి. ఎవడు చెప్పడే. ఎందుకురా మీ బతుకులు? చిచ్చి, నాకు సిగ్గేస్తుందండి. ఒక్కడు కూడా రోషం లేకుండా సచ్చారా, మనం ఎవడో చంపేశాడా, అయ్యో పాకిస్తాన్ చంపేశాడా, ఎందుకురా మన బతుకులు? చిచ్చి.